సో ఇప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ అంతా చేసిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సర్జరీ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ లైపోసక్షన్ ఒకటి కాదు, జస్ట్ వన్ ప్రొసీజర్. సర్జరీని బట్టి మన ప్రికాషన్స్ ఉంటాయి 90%. ఇప్పుడు నేను కొన్ని ప్రొసీజర్స్ చెప్పొచ్చు, లైక్ నేను ఇప్పుడు చిన్న లైపోసక్షన్ ఉంటుంది, ఈ కొంచెం ఫ్యాట్ కూడా తీయచ్చు. దీనికి ఆల్మోస్ట్ నో ప్రికాషన్, ఒక చిన్న కంప్రెషన్ గార్మెంట్ అలా ఉంటుంది, అంతే వెళ్ళిపోతారు. బ్రెస్ట్ సర్జరీస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ. బ్రెస్ట్ సర్జరీస్ కొంతమందికి ఛాతీ ఉండదు, అవును, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా సైజ్ రెడ్యూస్ చేసేస్తాం. వాళ్ళు ఏంటంటే అంత రిడక్షన్ చేసేసాక కొంచెం వాళ్ళకి టైట్ గార్మెంట్స్ ఇస్తామన్నమాట జనరలీ. అండ్ ఆ టైట్ గార్మెంట్స్ బ్రెస్ట్ మంచిగా గార్మెంట్ షేప్ తీసేసుకుంటుంది చక్కగా. విత్ ఇన్ 3 months ఆఫ్ ద సర్జరీ ఆల్మోస్ట్ ఆ షేప్ వచ్చేస్తుంది. అస్సలు ఉండని వాళ్ళు ఉంటారు. అండ్ అది నేను కాస్మెటిక్ సర్జరీ అని అనను, బికాజ్ ఆ గర్ల్కి అది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత బూస్ట్ చేస్తుందంటే ఆ సర్జరీ, ఇట్స్ ఎ వెరీ ఎసెన్షియల్ సర్జరీ. యా, ఇవాళ రోజుల్లో నేను అసలు వింటుంది ఏంటంటే సర్ప్రైజింగ్గా యంగ్ గర్ల్స్ పేరెంట్స్, అంటే యంగ్ అంటే నా దృష్టిలో హై స్కూల్ గర్ల్స్ పేరెంట్సే పాపం ఎదురొస్తున్నారు. మా అమ్మాయి ఇలా లో ఫీల్ అవుతుంది, ఎందుకో లో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది, మనకి ప్రొసీజర్ ఉంది కదా, వీ విల్ గో హెడ్. అలా పేరెంటే కన్సెంట్ ఇస్తున్నారు, లెట్స్ టేక్ అ సర్జరీ, ఇంప్లాంటో లేదా ఫ్యాటో అలా పెట్టేసేయండి అని. మన ఓన్ ఫ్యాట్ తీసి పెట్టేయచ్చు ఇఫ్ ద బ్రెస్ట్ ఇస్ వెరీ లో, వెరీ స్మాల్. అట్లా. సో అది ఇంకా సేఫ్ ప్రొసీజర్. మన టిష్యూ మన కాలో థై నుంచో పొట్ట నుంచో తీసేస్తాము, అది పడేయడం బదులు ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన లైపోసక్షన్, అది పడేయడం బదులు బ్రెస్ట్లో పెట్టేస్తాం. సో ఇట్స్ ఎ గుడ్ విన్ సిచ్యువేషన్. అంటే ఇది ఇంకా అంటే లైఫ్ లాంగ్, ఇంకా ఒకసారి చేస్తే అది 90% ప్రొసీజర్స్ లైఫ్ లాంగ్ ఉంటాయి. అంటే ఒక అట్లీస్ట్ వాటి లైఫ్ టైం ఒక 20 years ఉంటాయి. ఇప్పుడు ఇంప్లాంట్ పెట్టామనుకోండి, ఒక సిలికాన్ ఇంప్లాంట్ పెట్టాం, ఒక 20 years ఉంటుంది దాని లైఫ్ టైం. తర్వాత మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు సిలికాన్. అది తీసేసి ఇంప్లాంట్, మళ్ళీ ఒక చిన్న సర్జరీ, ఇంప్లాంట్ తీసేసి ఇంకొక కొత్త ఇంప్లాంట్ పెడతాం. సో అంటే ఇప్పుడు ఇది మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్, అంటే అమ్మాయిలకి పేరెంట్స్ వచ్చే చెప్తున్నారంటే గ్రేట్ థింగ్. అంటే ఆ సొసైటీ అట్లా అవేర్నెస్ అయిపోయింది. హై స్కూల్లో నేను వింటున్నాను, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ క్లాస్మేట్స్ ఇన్స్టాగ్రామ్లో ఓపెన్గా కమెంట్ చేస్తున్నారంట బాడీ గురించి. దట్ ఈస్ వెరీ డీమీన్. అలా చేయకూడదు, దానికి ప్లాస్టిక్ సర్జరీ సొల్యూషన్ కాదనుకోండి, బట్ స్టిల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ అవుతాయి, మంచి బూస్ట్ అవుతాయి. ఆ ఆప్షన్ ఉంది, మీకు ఆ లోటు ఉంది, ఎందుకు వెయిట్ చేయాలి అంతే. అంటే ఇప్పుడు మీ దగ్గరకు అలా హై స్కూల్ పిల్లలు వస్తుంటారు. మేము ఏంటంటే ఓన్లీ పేరెంట్స్ కన్సెంట్ ఉండి, వాళ్ళకి నీడ్ ఉంది. పేషెంట్కి ప్లాస్టిక్ సర్జరీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది వచ్చేస్తారు, మాకు ఇచ్చేసేయండి. కొంతమంది జస్ట్ ఇలా వచ్చి కూర్చొని నా ఫేస్లో ఏమన్నా చేయండి, వాళ్ళకే తెలియదు పాపం, నథింగ్ టు సే. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏం తెలుసు, ఇప్పుడు లిప్ సన్న లిప్స్ ఉంటే లావుగా చేస్తే బాగుంటానేమో అని వాళ్ళకి తెలియదు, మేము చెప్పాలి. సో అందులో మేము మానిటర్ చేసుకుంటాం, ఈ సర్జరీ చేస్తాం, మీకు ఇది చేయొద్దు, వద్దు, నేను టచ్ చేయను, మీరు అడిగినా నేను చేయను. కొంతమంది ఇప్పుడు నోస్ సర్జరీలో కామన్గా అవుతుంది. వాళ్ళకి ఏంటంటే కొత్తగా ఒక నోస్ వచ్చి ఫేస్ మీద కూర్చుంటుంది కదా, వాళ్ళకి అది సింక్ కాదు బ్రెయిన్ లోపల. కరెక్ట్ కదా. సో అది వాళ్ళకి చేయించుకున్నాక నాకు ఈ నోస్ వద్దంటే వద్దు, నాకు పాత నోస్ కావాలి అంటే పాపం రెండోసారి చేస్తాం, అయినా అర్థం కాదు. మూడోసారి మేము చెప్తాం కూడా, అమ్మ ఒక 6 months అలవాటు చేసుకోండి మీ నోస్ మీరు, తర్వాత మీకు అర్థమైపోతుంది అంటే అది పాపం ఐ డోంట్ హ్యావ్ టు కంప్లైన్, అది మా ప్రాబ్లం. అది అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఒకసారి చేస్తారు, మళ్ళీ సెకండ్ టైం అలా అంటే ఎన్ని చేసుకోవచ్చు. అదే మేము ఒక లైన్ తీసుకోవాలి. ఇంకా ఇక పేషెంట్ ఇప్పుడు నిజంగానే బాగాలేదు అని మాకు అనిపిస్తే మేము రీడూ చేస్తాం. పేషెంట్ బ్రెయిన్లో ఉంది, అది తను అనుకుంటుంది అన్నప్పుడు ఆపుతాం, పేషెంట్ని కన్విన్స్ చేస్తాం, అలా కాదమ్మా ఇలాగే బాగుంది, అలా చేస్తే బాగోకపోవచ్చు అని. అందులో కొత్తది ఒకటి మన ఫేస్కి వచ్చిందంటే మనం ఫస్ట్ అలవాటు పడాలి. ముందు ఒకలా ఉంటాం, తర్వాత ఈవెన్ పళ్ళు కానీ ఏదైనా అంతే, టోటల్ ఫేస్ చేంజ్ అయిపోతుంది. చాలా మందికి ఫస్ట్ ఆ కౌన్సిలింగ్ ఇస్తాం, మీ ఫేస్ ఇలా ఉంటుంది తర్వాత, అండ్ 2 months వరకు నా దగ్గరికి రావద్దు, మళ్ళీ ఫస్ట్ అలవాటు చేసుకోండి. అంటే కంప్లైంట్స్ ఉంటే తీసుకుంటాం కానీ బాగాలేదు అన్న రివ్యూ ఇవ్వద్దు, అలవాటు చేసుకోండి. అంటే దీనికి మనం ముందు ఏమన్నా ఈ షేప్ అయితే ఇలా ఉంటుంది, ఈ షేప్ అలా ఏమన్నా చూపించడానికి చాలా 3D మనకి యాప్స్ వచ్చేసాయి ఇప్పుడు, చాలా మందికి చూపించవచ్చు. బట్ అది మనం గ్యారంటీ ఇవ్వలేము సర్జరీ తర్వాత అలా. అందుకే నేను ఎక్కువ ఎంకరేజ్ చెయ్యను ఆ 3D యాప్స్
క్లాసెస్లో చూపించడం. ఇన్ఫ్యాక్ట్ పేషెంట్కి ఒక మోరల్ కౌన్సిలింగ్ మీదనే నేను రిలై అవుతాను. బికాస్ ఒక్కొక్కసారి యాప్ చాలా బాగా చూపిస్తుంది, ఆ రిజల్ట్ మనకు సర్జరీలో రాకపోతే అది చాలా ఇట్స్ అ వెరీ హారిబుల్ థింగ్. చాలా కష్టమైంది. సర్జరీ తర్వాత ఎవ్రీ సర్జరీ ఇస్ మాకు ఒక ఎగ్జామ్, అంతే ఒక ఛాలెంజ్గా తీసుకొని మీరు ఇది ఒక యుద్ధంలాగే రోజుకో పరీక్ష మీకు. అందుకే ఎందుకంటే రిజల్ట్ ఎలా, ఎందుకంటే మా ఒక్క సర్జరీ ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటే బయటికి కనిపిస్తుంది, పేషెంట్కి తెలుస్తుంది మనం ఏం చేసాం అనేది. మిగిలిన సర్జరీస్ అన్ని లోపల ఎవరికి. సో ఖచ్చితంగా మనం ఎగ్జామ్లో మళ్ళీ కాస్మెటిక్స్లో నో 99% మార్క్స్, 100% మార్క్స్, అంతే కదా, ఎవరు ఒప్పుకుంటారు 99% మార్క్స్.